వాస్తవానికి నేను ఇక్కడ మాట్లాడడానికి రాలే. అక్క సరస్వతి అక్క చేస్తున్న పోరాటాన్ని అభినందించడానికి వచ్చిన. గట్టిగా చప్పట్లు కొట్టాలి ఆమెకి. నేను నా 20 ఏళ్ల జర్నలిజంలో ఒక మేధా పాకర్ గారిని చూసిన, ఒక అరుంధతి రాయ్ గారిని చూసిన, ఒక వందనా శివ గారిని చూసిన. అందరు కలిపితే మన తెలంగాణకి ఇలా సరస్వతి కౌల గారు కనబడుతున్నారు. ఇలా ఒక్క అక్క గట్టి పట్టుదలతో ఇలా 8 సంవత్సరాల నుంచి నిరంతరం పోరాటం చేస్తున్నారు. ఇక్కడ మీ అందరిని చూస్తుంటే నాకు ఖచ్చితంగా మీ ఐక్యతను ఎవ్వరు ఛేదించలేడు. రేవంత్ రెడ్డి గారు వాళ్ళమ్మ మూడు చేయించలేడు. ఒక్కటే ఏంటంటే, నేను నా అనుభవంతో బయట పరిస్థితులు ఎట్లున్నాయి, మనం ఎట్లా చేయాలి ఉద్యమాలని నాకు తోచిన సలహాలు చెప్పడానికి వచ్చిన. ముఖ్యంగా మన తల్లి వెలుగు ఛానల్ కి ప్రత్యేక అభినందనలు. ఒక్క ఛానల్ మనకి లైవ్ ఇస్తుంది, రఘుకి ప్రత్యేక అభినందనలు చెప్తున్నాం. రాష్ట్రంలో ఇన్ని మీడియా ఛానళ్ళు ఉన్నాయి, దాదాపు 300 పత్రికలు ఉన్నాయి, 30 ఛానల్స్ ఉన్నాయి. కానీ ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోవట్లేదు. మీ పోరాటం చూస్తుంటే నాకు తమిళనాడు రైతులు ఢిల్లీలో చేసిన పోరాటం గుర్తొచ్చింది. ఢిల్లీలో రైతుల సంగతి గురించి వాళ్ళు చాలా పోరాటాలు చేస్తే ఏ మీడియా కూడా పట్టించుకోలేదు. వాళ్ళు అప్పుడు ఏం చేసిరంటే, మొత్తం ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర అర్ధనగర ప్రదర్శనలు చేసిర్రు. అప్పుడు కొంచెం మీడియా పట్టించుకుంది. తర్వాత వాళ్ళు ధర్మాకోల్ షీట్లు పెట్టి అశుద్ధం తింటే భారతదేశం అంతా ఉంది. ఇలా పంజాబ్ రైతులు మూవ్మెంట్ చేసినప్పుడు 600 మంది రైతులు చచ్చిపోయారు. అయినా కూడా ప్రభుత్వం కదలలే. ఎప్పుడు కదిలిందంటే, పంజాబ్ లో ఉన్న యూనివర్సిటీ పిల్లలు, రైతుల పిల్లలు తుప్పుకుమని ఆ రైతు వ్యతిరేక శక్తి ఫోటో పెట్టి ఉరికి ఉండేసే ఉద్యమం చేసిర్రు. ఉద్యమం పేరు తుప్పుకు ఉద్యమం. ఇవాళ రేవంత్ రెడ్డి అక్కడ జరగలేదు. అక్కడ కెమెరా ఒకసారి అక్కడ చెప్పండి, మీరిద్దరు అక్కడ జరగండి. ఆ కెమెరా అక్కడ చూపి ఒకసారి. అక్కడ ఏమన్నాడు రేవంత్ అని, ఇలా గుంజుకుంటావా? యాచారం, కందుకూరు, కట్టాల్ మండలాల్లో ఉండే 20,000 ఎకరాల పచ్చటి పంట పొలాలను కేసీఆర్ అగ్గుకి గుంజుకుంటున్నాడు. కేసీఆర్ కు నేను సవాల్ విసురుతున్నా. అభివృద్ధి కోసం రైతుల భూములను త్యాగాలు చేయాలంటున్నావు కదా. గజ్వేల్లో మీ ఫామ్ హౌస్ భూములకు ఎకరాకి 25 లక్షలు కట్టిస్తాం, 48 గంటల్లో పైసలు జమ చేస్తాం, ఇస్తావా అన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇది నేను మాట్లాడలే. 10 మందికి పట్టే అన్నం పెట్టేందుకు రైతు వ్యవసాయం చేస్తాడు. ఎవరైనా సరే కన్న తల్లి మీద కన్నేస్తే గొడ్డలు అందుకొని నరకమని చెప్పిండు రేవంత్ రెడ్డి. మరి ఇక్కడ ఉన్న సమ్మక్క సారక్క, చాకలి ఐలమ్మ, రాణి రుద్రవతిని స్ఫూర్తితో చెప్తున్నా, ఎవరన్నా మీ భూముల మీద కన్నేస్తే గొడ్డలు పట్టుకొని నిలవండి, ఎవరు అడ్డేస్తాయని నరుకుదాం. ఇవాళ రాజ్యాంగం ఏం చెప్తుంది? నేను ఒక జర్నలిస్ట్ గా, పిహెచ్డి స్కాలర్ గా బాధ్యతగా చెప్తున్నా. ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వము, స్వాతంత్రము, అన్ని రకాల ఆర్థిక, రాజకీయ, ఉద్యోగ, విద్యా విషయాలలో అన్ని రకాలుగా న్యాయం ప్రమాణం చేస్తుందని రాజ్యాంగం మనకు హక్కు కల్పించింది. ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్నాడు, చట్టాలను తుంగలో దొక్కుతున్నాడు, హైకోర్టు ఇచ్చిన ఆర్డర్లను తుంగలో దొక్కుతున్నాడు. ఆర్డీఓ ఏమని చెప్పిండు? మాది పొరపాటు అయింది, మీ పేర్లు ఆన్లైన్ లో ఎక్కించడంలో తప్పు జరిగింది, ఇమీడియట్ గా ఎక్కిస్తామని చెప్పిందా లేదా? అరే ఆర్టీఓ నువ్వు చదువుకొని వచ్చినావా? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చినావా? తప్పైందని చెప్పిన ఆర్టీఓ ఖబర్దార్. అరే కలెక్టర్ నువ్వేం దిగుతున్నావురా? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి యూపీఎస్సీ పరీక్ష రాసి నువ్వు చదువుకొని వచ్చినావా, నకలు కొట్టి వచ్చినావా? ఇంతమంది పేద రైతులు 8 సంవత్సరాల నుంచి మీరు ఏమన్నా అడుగుతున్నారా? తుపాకులు పట్టుకొని అడుగుతున్నారా? గొడ్డలు పట్టుకొని అడుగుదామంటున్నారా? రాజ్యాంగాన్ని అమలు చేయండి, చట్టాన్ని అమలు చేయండి, హైకోర్టు ఇచ్చిన తీర్పులు అమలు చేయమంటున్నారు. ఇప్పుడు మనం అందరం చేయాల్సింది రాజ్యాంగాన్ని కాపాడుతారా, ప్రభుత్వాన్ని మనం చట్టంలోకి శిక్షించుకోవాలా? ఒకవైపు నక్సలైట్లు ప్రశ్నిస్తే తుపాకీ పట్టుకోవడం తప్పని మనం సాధించడం. ఇప్పుడు ఇక్కడ ఉన్న మీడియా మొత్తం కూడా మీ ఊర్లలోనే ఉండాలి, సోషల్ మీడియా యాక్టివిస్టులు అంతా మీ దగ్గర ఉండాలి. ఈ భూమాతని కాపాడుకునేది మీరే. మీరు ఒక్కొక్కరు చాకలి ఐలమ్మరై, రాణి రుద్రవతి ఉండాలా. తెలంగాణ ఉద్యమంలో కూడా 1200 మంది పిల్లలు చచ్చిపోయారు. మన భూములు మనం కాపాడుకోవాలి కదా. మీరేమన్నా రేవంత్ రెడ్డి ఆస్తి అడుగుతున్నారా, కేసీఆర్ ఆస్తి అడుగుతున్నారా? మీకున్న ఎకరమో, అరెకరమో, 2 ఎకరాలు అడుగుతుంటే మీ భూములు గుంజుకుంటే మీ భూములు పోయినాక మీరు ఎట్లా బతుకుతారు? ఇవాళ మీ పిల్లల్ని కూడా నేను డిక్లేర్ చేస్తున్నా, ఉద్యోగాలు ఎట్లాగూ రావు. 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. మీకున్న ఎకరైనా అరెకరంలో ఆకుకూరలో కూరగాయలు వేసుకొని మీ పాలు పెరుగు అమ్ముకుంటుంటే కూడా అది కూడా గుంజుకుంటున్నారు. కాబట్టి మనం ఒకటే, రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిందే. ఇవాళ మీరందరూ కూడా హైకోర్టు జడ్జికి, సుప్రీంకోర్టు జడ్జికి మనం పోస్ట్ కోర్టులో ఉద్యమం చేయాలా. మహిళల హక్కులు పోతున్నాయి, మానవ హక్కులు పోతున్నాయి, ఎస్సీ హక్కులు పోతున్నాయి, ఎస్టీల హక్కులు పోతున్నాయి, బాలల హక్కులు పోతున్నాయి. నారాయణ స్వామి ఒకసారి ఇట్లా, నువ్వు పెద్ద మనిషి ఇట్లా. ఇగో ఈ పెద్ద మనిషి ఎవరో కాదు, ఆ రేవంత్ రెడ్డికి అక్కడ అగ్గువ చేసుకొని ఈయనకే చెప్పిండు. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి నీకు అక్కడ? చెప్పు, గట్టిగా చెప్పు. అక్కడ 2020లో దళిత దండోరా అని ఒక కార్యక్రమం లోపల మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ కు తెలియదు నాకు వస్తుంటే
మేము 4 ఊళ్ళలో అంటే నక్కర్త, మేడిపల్లి, కురిమిద్ద, నరకనగర్, తండాలపాలెం కూడా రైతులంతా పోయి మేమయ్యా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన ఇవ్వకుండా అసైన్ భూములను గుంజుకుంటున్నది. బదిలీ చేసి సగం తరుగులు పెట్టి ఆస్తులు ఉన్న వాళ్ళకేమో 7.5 లక్షలు, సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళకేమో 8 లక్షలు కట్టిస్తున్నారు. ఈనాడు నేను ముఖ్యంగా చెప్పుకుంటున్నా, ఇలా ఫార్మసిటీ, పూజల సిటీ, ఫార్మసిటీ అనేమో ఆయన పోయిండు, ఇప్పుడు నువ్వు పూజల సిటీ అంటున్నావు. ఈ 2 సిటీలు కూడా ఇప్పుడు తీసుకున్న 14,000 ఎకరాల భూమి పూర్వ గవర్నమెంట్ తీసుకున్నాడండి. మోసం చేసి నేను తప్పకుండా మోసం చేసిండు రేవంత్ రెడ్డి. మీరు ఏం మాట వేసావు? మా ధైర్యం, మా రైతులకు ఏం ధైర్యం ఇచ్చావు? వీళ్ళు ఏం మాట మాట్లాడు ఒకటి. ఇప్పుడు ప్రస్తుతం 14,000 ఎకరాల భూమిని సేకరణ జరిగింది. అటు 14,000 ఎకరాల భూమిని మిగతానే రైతులు మాకు రోలిచ్చి తోలిచ్చి పంచిపెట్టు వాళ్ళ భూములు అక్కడ తీసుకొని ఈ పూజల సిటీ, ఫార్మసిటీ అక్కడ పెట్టుకొని నీ పేరు పెట్టుకో. నీ పేరు ఆచరణ పోరాటం, నీ పేరు నిలిచి ఉంటది. ఇక్కడ ఆయన ఆ ఫోటోలో ఉన్న రైతుకు హామీ ఇచ్చిండు, ఇప్పుడు మోసం చేసిండు. మోసం చేసిన ముఖ్యమంత్రి అంటారా, ఏమంటారు, దొంగ అంటారా, మోసగాడు అంటారా? ఇక్కడ ఏం పెట్టిండు, నీ రక్తంలో రైతు ఉంటే, నీ అస్తిత్వం రైతు అయితే రాజురాలకి కథలుగా రాజీవ్ రైతు రణబేరు అన్నాడు. మరి రేవంత్ రెడ్డి నువ్వు రైతు బిడ్డకే పుట్టినావు కదా, రైతు కొడుకు అని చెప్తున్నావు కదా, మరి నువ్వు రైతు కొడుకు అయితే నీ తోటి రైతుల ప్రాణాలు ఉసురు తీసుకుంటావా? అంటే రైతుకు ఇచ్చిన వ్యవసాయం కానీ రైతు ఇచ్చిన రాజ్యాంగానే బాగుపడదని చెప్తాం. మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మీరు చేసే పోరాటం గొప్ప చరిత్రలో ఉంది. మీరు ఐక్యంగా ఉన్నారు, ఏ రాజకీయ పార్టీలను నమ్మకండి, ఇదే ఐక్యతతో పోరాడండి. కలిసి ఉంటే నిలుస్తారు, కలిస్తే నిలుస్తారు, నిలిస్తే గెలుస్తారు, విడిపోతే పడిపోతారు, పడిపోతే ఓడిపోతారు. అందుకనే మీరంతా, మీ పిల్లలంతా, మీరంతా కలిసి నిలిచి పోరాడండి. మా తరఫున మేము అన్ని రకాలుగా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మెయిన్ స్ట్రీమ్ మీడియాకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ పోరాటం అత్యంత నిజాయితీ గల ఆర్గానిక పోరాటం. ఇది రాజకీయ పార్టీలు చేసే పోరాటం కాదు, ఎవరో డబ్బులు ఇస్తే పోరాటం లేదు. ఈ భూమి పుత్రులు, ఈ భూమాత తల్లులు చేస్తున్న నిజమైన పోరాటానికి మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా సపోర్ట్ చేయాలని కోరుతున్నా. మీ పిల్లలందరూ కూడా ఒక వర్క్ షాప్ పెట్టుకుందాం, మూవ్మెంట్లు ఎట్లా చేయాలో చేద్దాం, పాతకాలం పద్ధతులు కాదు. ఒకసారి మేము స్టూడెంట్ బేస్ లో ఉన్నప్పుడు మా ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నాడో వాడి ఫోటో పెట్టి ఉరికి ఉమ్మేసే ఉద్యమం చేసినాం. దెబ్బరికి రాత్రికి దిగొచ్చారు. ఇవాళ మనం వాళ్ళ పరువు తీస్తేనే వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు. మన ప్రాణాలంటే వాళ్ళకి వినలేదు, మన జీవితాలంటే వాళ్ళకి వినకలేదు. చిన్న పిల్లలతో జమిని టీవీ చిన్నపిల్లలు ఉంటారు, 3 సంవత్సరాల పిల్లలతో ఒకసారి ఏం చేసినామంటే చిన్న పిల్లలతోటి ఉరికి ఉచ్చవేసే ఉద్యమం చేసినాం ఒకసారి. అప్పుడు దెబ్బకి దిగొచ్చారు. ఈ దొంగ కొడుకులకు ఎట్లా చేయాలో అట్లా చేయాల్సిందే. ఉరికి ఉండేస్తాం బిడ్డ. ఈ 3 మండలాల్లో ఉన్న ప్రతి మనిషిని ఫోటో పెట్టి ఉరికి ఉండేస్తాం. మా మహిళలు అందరూ చెప్పుతో కొడతారు. అప్పుడు మీరు పట్టుకుంటారా? అక్కడ ఉన్న ఫోటో ఒకసారి లేదా, ఆ ఫోటో జరుగు. ఆడ ఎవరు మా బట్టి ఉన్నాడు. మరి బట్టే ఉట్టి లొట్ట నువ్వు ఏం చేసినావు? అప్పుడు పంచ కట్టుకొని రాజశేఖర రెడ్డి లాగా వచ్చినావు. పంచ కట్టుకుంటే రాజశేఖర రెడ్డి అయిపోరు. రాజశేఖర రెడ్డి లాగా రైతులకు సాయం చేస్తే రాజశేఖర రెడ్డి అవుతాడు. ఆ పెద్ద మనిషి కోదండరామ్ రెడ్డి తిట్టాలంటే కూడా నాకు బాధేస్తుంది. ఆ కోదండరామ్ రెడ్డి అన్ని చేసిండు, ఇప్పుడేమో అడ్రస్ లేకున్నాడు. రైతు కమిషన్ పీకర్ అనుకున్నావు నువ్వు అన్ని ఊర్లలో తిరిగినావు కదా, సావడానికి దగ్గరకు వచ్చినావు. ఈ రోజుల్లో కూడా నీకు నిద్రపడుతురా? మీరంతా నీ బిడ్డలు కాదా, నీ మనవాళ్ళు కాదా? నువ్వు పెద్ద మనిషి అనుకున్నావు, నువ్వు నిజంగానే రైతు అనుకున్నావు. కానీ ఈ రైతుల జీవితాలు ఆగం చేస్తుంటే నువ్వేం పెద్ద మనిషివా బాబు? ఆమె సీతక్కలాగా అయిపోయింది. ఆమె గిరిజనుల బిడ్డ. మరి సీతక్కన చూసుకోవాలి. ఆయన కోమటిరెడ్డి ఏమన్నాడు అప్పుడు? ఫస్ట్ బుల్లెట్ నాకే దింపండి అన్నాడు మీరు పోరాటం చేసినప్పుడు. నేను 6 అడుగులు ఉన్నా, నేను పెద్ద పైలు అని, నన్ను ఎవరు కొట్టలేడు, కేసీఆర్ నేను కొడితేనే మర్చిపోతాడు అన్నాడు. మరి కోమటిరెడ్డి ఎలా అనుకున్నావు? ఆయన ఈ నలుగురికి పిల్లం పెట్టాలా, మీకు శారదం పెట్టాలా? ఏం చేయాలి మిమ్మల్ని? అంటే బతుకున్నా ఏం చేయాలి? ఇంతమంది రైతుల గోస ఎన్ని సంవత్సరాలు ఏం చేయాలి? మనం రాజ్యాంగాన్ని రక్షిస్తున్నాము, చట్టబద్ధంగా రక్షిస్తున్నాము, కోర్టులను రక్షిస్తున్నాము, పోలీసులు చెప్పినట్టు వింటున్నాము. ఆర్టీఓ తప్పైందంటాడు, కోర్టులు చెప్పినా కూడా అమలు చేయకపోతే మనం సుప్రీంకోర్టు జడ్జికి, హైకోర్టు జడ్జికి లెటర్ రాయాలి. అవసరమైతే అందరం కలిసి సూసైడ్ చేసుకోవాలి. ఏం చేస్తారు ఈ దేశంలో? వాళ్ళనైనా చంపాలి, మనమైనా కావాలి. మన భూములు పోతున్నప్పుడు, మన జీవితాలు పోతున్నప్పుడు మనం బతుకుంటే ఏంది, చచ్చిపోతే ఏంది? రేపు పొద్దున భూములు పోయినకి వస్తాయా? హైదరాబాద్ లో ఎకరం భూమి 250 ఎకరాలట. మరి మనకెంత? 250 కోట్లట. మరి మన భూమికి కూడా 20 కోట్ల 30 కోట్ల ఉంది కదా. 20 కోట్ల 30 కోట్ల భూమికి 5 లక్షలు ఇస్తాడు. ఇలా కొండలరెడ్డి రేవంత్ రెడ్డి భూమికి ఇస్తే వస్తారా? కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్న భూమికి ఇస్తే మీకేమో 100 ఎకరాల ఫామ్ హౌస్లు కావాలి, బిల్లాలు కావాలి, బంగాలు కావాలి. మాకేమో 2 ఎకరాలు పోతే ఉంటే అభివృద్ధి చెప్తారు. ఎవడి అభివృద్ధి ఇది? ఎవడి అభివృద్ధి? ఎవడి ఫ్యూచర్ సిటీ? ఎవడి ఫార్మా సిటీ?
ప్రపంచం అంతా ఫార్మాసిటీ వద్దురని ఆయన అని చెప్తున్నారు. మెదడులో గుజ్జున్నాడు ఎవరైనా ఫార్మాసిటీ పెట్టాడు. ఫార్మాసిటీ అంటే ప్రపంచంలో ఉన్న రోగాలన్నీ తయారు చేసే కంపెనీ మన దగ్గరికి పెడుతున్నాడు. ఫ్యూచర్ సిటీ అంట. ఉన్న సిటీలోనే డ్రైనేజ్ పనులు పెరిగితే నీళ్ళు తీసే దిక్కు లేదు ఈ గుంపు మేస్త్రి గారికి. ఫ్యూచర్ సిటీ కడతాడట. ఏం ఫ్యూచర్ సిటీ కడతాడు? ఎవరి ఫ్యూచర్ అది? మన ఫ్యూచరా వాడి ఫ్యూచరా? అసలు రియల్ ఎస్టేట్ బ్రోకర్ నువ్వు రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తున్నాడు అక్కడ. ముఖ్యమంత్రి పనిచేయట్లేదు. నువ్వు గుంపు మేస్త్రి కూడా పనికిరావు. ఇది ఫైనల్ వార్నింగ్ బిడ్డ, గుర్తుపెట్టుకో. ప్రజాస్వామ్యంలో ప్రజలే ఫైనల్. మీరు మా జీతగాళ్ళు, మా సేవకులు, మా ప్రజాప్రతినిధులు. రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని కూడా గల్లాబట్టి అడుగుదాం ఢిల్లీలో. రాహుల్ గాంధీ ఓడరు కదా, మరి రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతాడు కదా, సోనియా గాంధీ దేశమంతా తిరుగుతుంది కదా, ప్రియాంక గాంధీ రాజ్యాంగం పట్టుకొని మనం కూడా అదే రాజ్యాంగం పట్టుకొని ఢిల్లీకి పోదాం మేడం. జంతర్ మంతర్లో కూర్చుకుందాం. మనం ఏమనొద్దు, రాజ్యాంగాన్ని అమలు చేయండి, మా భూములు కాపాడండి. బిడ్డ ఒకటే గుర్తుపెట్టుకున్నా, ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతం నుంచి తరిమి కొట్టాం, ప్రాంతేతరుడు మోసం చేస్తే తరిమి కొట్టాం. ఈ ప్రాంతంలో పుట్టిన రేవంత్ రెడ్డి గాని, కాంగ్రెస్ నాయకులు గాని మన భూములు బింగాలని చూస్తే బతుకుండగానే పొంద పెడతాం. బిడ్డ గుర్తుపెట్టుకో. మేము బతికినాక ఏం లాభం? మేము చచ్చిపోయినాక ఏం లాభం? సాగో తేల్చుకుందాం. ఇక రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎన్ని సంవత్సరాలు పోరాటం చేసినా ఇది భయపెట్టాల్సిందే. మనం భయపడద్దు. గట్టిగా పిడికిలు బిగించి ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, జై తెలంగాణ. మా భూములు మాకే కావాలి, మా భూములు మాకే కావాలి. జై హింద్, జై భారత్.